మేము ఈ మే నెలలో ఒక టెంపుల్కి వెళ్ళామండి. ఆ టెంపుల్ ఏంటంటే ఓదెల మల్లికార్జున. ఈ దేవాలయం స్టోరీ ఏంటంటే శివలింగానికి పంకజ మహాముని తపస్సు చేశాడని. అర్ధరాత్రి సమయాలలో ఋషులు కూడా శివలింగానికి పూజలు చేసేవారు. కాలక్రమేణా శివలింగంపై పుట్ట పెరిగి అడవి ఓదేలు అనే రైతు వ్యవసాయం చేస్తూ పుట్టను చెదరగొట్టగా నాగలి కర్రకు తగిలి శివలింగం బయటపడింది. నాగలి తాకిన గాయం ఇప్పటికీ శివలింగంపై ఉన్నట్లుగా చెబుతుంది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లన్న ఆలయంలో ఉత్తర దిశగా వీరభద్ర స్వామి ఆలయం, ఖండేశ్వర స్వామి ఆలయం, కేతమ్మ విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఉగాది రోజున మొదలయ్యే జాతర జూలై నెలలో జరిగే పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలతో ముగుస్తుంది. శివరాత్రికి 3 రోజుల పాటు కళ్యాణోత్సవాలు, స్వామివారి ఊరేగింపు ఉంటాయి. ఉదయం నుంచే సామూహిక రుద్రాభిషేకం, రథోత్సవం, లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ, రుద్రాభిషేకం, మహాహారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు. ఓదేలు రైతు ద్వారా ఈ లింగం బయటపడింది కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి ఓదేలు మల్లన్న అని పేరు. ఇంతకీ ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో. ఈ ఆలయాన్ని చాణక్యుల కాలంలో నిర్మించారు. ఆలయ ఆవరణలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటది. దాన్ని పూర్వం మట్టమానుగా పిలిచేవారు. ఈ రీసెంట్ గా మన ఓదెల సినిమాలో కూడా ఈ చెట్టును చూపించారండి. ఆ సినిమాలో కూడా ఓదెల గ్రామంలో జరిగిన స్టోరీని ఆధారంగా చేసుకొని సినిమా తీయడం జరిగింది. ఈ పుణ్యక్షేత్రానికి మా కుటుంబ సభ్యులందరం దర్శనం చేసుకొని మాకు ఎప్పుడు మొక్కుబడిలాగా ప్రతి సంవత్సరం మేము వెళ్ళాల్సి ఉంటుంది. కంపల్సరీగా అక్కడ పూనం చెల్లిస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క మొక్కుబడి ఉంటుంది. కొంతమంది పట్నాలు వేసుకుంటారు, ఒక్కొక్క కథ చెప్పించుకుంటారు. చాలా మహిమగల దేవస్థానము. మేము ఏదైతే మొక్కుకుంటామో అది కంపల్సరిగా జరిగి తీరుతుంది. అందుకే మేము ప్రతి ఇయర్ వెళ్తాము. దర్శనం తర్వాత మల్లన్న స్వామికి బోనం చెల్లించడం ఉంటుంది. ఆ బోనం చెల్లించిన తర్వాత దేవుడికి ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తామో ఆ నైవేద్యాన్ని మేమందరం ప్రసాదంగా స్వీకరిస్తాము. అందులో ఏంటంటే దేవుడికి వంకాయ కూర, పచ్చిచారు కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది. బోనం ఏంటంటే పసుపు చేస్తారు. ఇంకా అంతేనండి. బోనం తినేసి మేము అలసిపోయి ఇంటికి వచ్చేసాము. మరిన్ని ఇలాంటి పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లతా మల్టీ క్రియేషన్.